గురుగారు, ఒక వ్యక్తి మనోభయాన్ని తొలగించుకోవటానికి ఏం చేయాలి? ఈ విషయంలో కంచి పరమాచార్య స్వామి ఏ విషయాన్ని విశ్లేషించారు? నడిచే దేవుడు కంచి పరమాచార్య, ఆ మహానుభావుడి పేరు మనం స్మరించుకుంటున్నాం. ప్రతి వాళ్ళకి కూడా కొంతమంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది పైకి చెప్పుకోరు. మనస్సులో ఒక భయం ఆక్రమిస్తూ ఉంటుంది. అది కుటుంబ విషయకంగా కానివ్వండి, వ్యక్తిగత విషయకంగా కానివ్వండి, సామాజిక విషయకంగా కానివ్వండి. ఆ భయం కలిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా పక్కనున్న వాళ్ళతో కొంతమంది పంచుకుంటుంటారు, కొంతమంది తమలో తామే కుమిలిపోతుంటారు. కొన్ని పైకి చెప్పుకోలేము. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు, గుండె వాటికి స్ట్రెస్ జరుగుతుందని, లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు శరీరం అని చెప్పి. కంచి పరమాచార్య ఈ విషయంలో ఆయన అంత గొప్పవారంటే, ఆధ్యాత్మికంగా ఎటువంటి చక్కటి ప్రబోధాలు చేశారో, ఈ మనోభయం, ఈ మనస్సులో ఉద్భవించినటువంటి భయం పోగొట్టడానికి ఆయన ఒక చక్కటి సూత్రాన్ని ప్రతిపాదించారు భక్తులకి. అది అందరూ చాలామంది భక్తులు ఈరోజు అనుసరిస్తున్నారు. ఏంటండి ఆ సూత్రం అంటే, మన వయస్సు ఎంత ఉంటే ఆ వయస్సుకి 1 నిమిషం చొప్పున రోజు ధ్యానం చేయండి. మీకు ఇష్టం వచ్చినటువంటి దేవుడు కానివ్వండి, దేవత కానివ్వండి, ఆ నామాన్ని లేదా అమ్మవారి యొక్క రూపాన్ని, అయ్యవారి యొక్క రూపాన్ని మనసులో స్మరించుకుంటూ మీ వయస్సు ఎంతో చూసుకోండి. ఉదాహరణకి నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అయినప్పుడు నేను రోజు మొత్తం మీద 60 నిమిషాలు ఇక వేరే ఏ విషయము ఆలోచించకుండా ధ్యానం చేయాలి. నాకు ఇష్టమైనటువంటి దేవతను తలుచుకుంటూ ధ్యానం చేయండి. మీ మనస్సులో భయం అనేది రానే రాదు. ఇది నడిచే దేవుడు చెప్పినటువంటి మాట. ఒక ఐఎస్ఐ మార్కుని మనం లోకంలో ఎలా అంటుంటామో, ఆయన చెప్పిన మాట ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ప్రతిరోజు కనుక వారు ధ్యానం చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి భయాలు వాళ్ళ మనసులో ఉండవు, తొలగిపోతాయి. ఇది తిరుగులేనటువంటి సూత్రం. దీన్ని చాలామంది అనుభవపూర్వకంగా, సిద్ధిపూర్వకంగా పొందారు. అందరూ పొందెదరుగాక.